దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగుబాటు తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేతలు సరెండర్ అయినట్టు లీక్లు వస్తూ ఉన్నాయి. మరి దేవ్జీ తమ్ముడు కుమార్తె కూడా రాస్తూ ఉన్నది. మావోయిస్టు సీసీలో ఇక మిగిలింది ఎవరు అంటే ఎవరున్నారు దేంట్లో ఉంది, ఎంత ఉంది 10ల మావోయిస్టు సీసీలో ఎవరున్నారు? ఇంకా సీసీ మీన్స్ సెంట్రల్ కమిటీ. ఇగో మంతనేలో మల్లా రాజిరెడ్డి ఇల్లా, ఇది మల్లా రాజిరెడ్డి, ఇది శాస్త్రులపల్లిలో ఇల్లు, ఇది మంతనీలోనే కదా, మంతనీలో ఉంది ఇల్లు. మావోయిస్టు సీసీలో ఇక మిగిలింది ఎవరు? మావోయిస్టు పార్టీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ తదితరులు. ఆ లొంగుబాటు వార్తలతో ఆ పార్టీలో ఇక మిగిలింది ఎవరన్నా ప్రశ్న పరిశీలకుల్లో ఉత్పన్నమవుతుంది. ఆపరేషన్ కగార్ ప్రారంభం కాకముందు కేంద్ర కమిటీలో 25 మందికి పైగా ఆ సభ్యులు ఉండగా ఆ తర్వాత సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు ఆలియాస్ బసవరాజు హిడ్మా సహా అనేక మంది ఎన్కౌంటర్లో చనిపోగా మల్లోజ్లో వేణుగోపాల్ ఆలియాస్ మల్లోజ్లో వేణు ఆలియాస్ సోనారా చంద్రన్న సహా మరికొందరు లొంగిపోయారు. జార్ఖండ్కు చెందిన పతీరామ్ మాంఝీ ఆలియాస్ అనల్ధా, పాక హనుమంతు ఆలియాస్ గణేష్ కొద్ది కాలం క్రితం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఎంఎంసీ జోన్కు బాధ్యత వహిస్తున్న రామ్దేవ్ ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత సీసీ సభ్యుల సంఖ్య కేవలం 5గురికే పరిమితమైంది. ఈ 5గురిలో ఇప్పుడు దేవ్జీ సంగ్రామ్ సరెండర్తో ముగ్గురే మిగిలిన పరిస్థితి నెలకొంది. వీరిలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా మిగిలిన వాళ్ళిద్దరూ జార్ఖండ్లో పనిచేస్తున్నారు. జార్ఖండ్ నివాసి మిసిర్ బెస్రా ఆలియాస్ సాగర్ పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా పూనునీరు నరహరి ఆలియాస్ సంతోష్ తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా జార్ఖండ్లో పనిచేస్తున్నారు. కాగా తెలంగాణ, ఏపీ దండకార్యాలయం, ఏఓబి, ఎంఎంసి రాష్ట్ర స్థాయి ప్రాంతాలతో కూడిన మధ్య భారతంలో సెంట్రల్ రీజనల్ బ్యూరో ఉద్యమాన్ని నడిపించడానికి ప్రస్తుతం ఒక్కరు సైతం కేంద్ర కమిటీ సభ్యుడు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు కారణం వీరిలో 2 సభ్యులు తూర్పు భారతంలో ఉన్న జార్ఖండ్, బీహార్, బెంగాల్ ఉద్యమాలకు పరిమితమై దీర్ఘకాలంగా పనిచేస్తారు. ఇక కీలక ఆ నేత గణపతి ఇక్కడి వాడే అయినా 77 ఏళ్ల వయసు కారణంగా అనారోగ్యంతో ఫీల్డ్లో యాక్టివ్గా లేడు. బయట ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో తలదాచుకొని ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉద్యమం ముగిసినట్టే అన్న చర్చ జరుగుతూ ఉంది. దేవ్జీ మా ప్రపంచం, ఆయన తమ్ముడి కుమార్తె భాగోద్వేగం. తెలంగాణ పోలీసుల సమక్షంలో లొంగుబాటు జరిగినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా అంగీకరిస్తున్నారంటే ఇది జరిగింది. మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఫోటో చూడవచ్చు. జరిగింది. ఇవాళ రేపు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెడితే ఖతమైనట్టే.